ఇది ఆహారం ఒక ఫంక్షన్లో వెళ్తే కానీ అలా తిరుగుతూ ఉంటే పెట్టారు నాకు. ఇది నోట్లో పెడతాను. ఏందో చెప్పుకో చూద్దాం. ఎప్పుడన్నా తినుండవా? రవ్వలంట. సరే నీకు పెడతా. ఏందమ్మా వాడిది? లడ్డు. సరే నీకు బాబు యూ కమ్ హియర్. అరే అర్జెంట్. లడ్డు కమ్. కొంచెం ఆలోచించండి. దీనికి ఒక పేరు ఉంది. ఇది లడ్డు కాదు కదా. లడ్డు అయితే తిరుమల లడ్డు, బయట అమ్మాయి లడ్డు తెలుసు కదా అందరికీ. సరే ఇప్పుడు ఈ మేడం బిట్ట పిట్ట పిట్టు. వెరీ గుడ్. చూడండి. అంటే చాలా కుటుంబాల్లో ఇవి నడుస్తూ ఉన్నాయి. ఆ పిల్లలు తిన్నారు కాబట్టి చెప్పారు. కొన్ని కుటుంబాలు అవి లేవు కాబట్టి ఈ చాక్లెట్ బిస్కెట్లు అవి కాబట్టి ఇది పేరు తెలుసు. ఇది కాబట్టి లడ్డు అది పలహారం. దుర్మార్గంగా పలహారం అంటే ఫలముల యొక్క హారం. పలహారం ఏం పెట్టారా? ఇన్ని లడ్లా, ఇన్ని జాగ్రీలా, ఇన్ని మెంతులు బాగులా. దుర్మార్గం కదా. పలహారం అంటే ఫలం యొక్క హారం. కొండతో చేసినటువంటి హారాన్ని ఇవ్వాలి. పెళ్ళిలో కానీ ఫంక్షన్లో కానీ. ఎన్ని తప్పులు చేస్తున్నా వేళ. బీ కేర్ఫుల్. వెరీ ఇంపార్టెంట్. మిస్సింగ్. సో ఫలాన్ని మనం వదిలేసాము. ఈ తినడం మొదలుపెట్టా వదిలేసాం. సగం తినడం మనకు తెలియదు. కాబట్టి ఈ ఆహారం మంచిదనే విషయం శాస్త్రం చెప్పింది. మన సంస్కృతి చెప్తాను. మనం తినాలి. అడగండి ఎప్పుడన్నా. నాకు పిట్టు చేసి పెట్టు మా సార్ చూపించినట్టు చేసింది. అడుగుతారా? దీన్ని ఏమంటారు? పిట్టు. ఏమంటారు? ప్రత్యేకంగా సందర్భమే కావట్లా. బాగా చెప్తున్నాడు. అమ్మ నాయన పెట్టిన ఆహారం ఆరోగ్యం ఇస్తుంది, ఆయన ఇస్తుంది, ఆనందం ఇస్తుంది, బంధాన్ని వేస్తారు. అమ్మ చెప్పిన వంట బంధాన్ని వేస్తారు. ఓకేనా? తర్వాత ఇప్పుడు ఇది జావా. మన హాస్టల్లో పిల్లలకి ఇస్తూ ఉంటాం. వాళ్ళు జావాని తాగడం లేదు తెలుసా. ఒక చిన్న కిటికీ పెట్టా. ఏం కిటకదే? ఉదయం జావ తాగితేనే సాయంత్రం స్నాక్స్ ఇస్తాము. ఉదయం జావ తాగితేనే స్నాక్స్ ఇస్తాము అంటే స్టార్ట్ చేశారు. అయినా చూద్దాం మంత్రంగా అంతే మిగిలిపోయింది. ఒకసారి చూద్దాం. ఆర్మ ఎలా ఉందో టేస్ట్ చూద్దాం బాగా. బాగుందా? ఉందా లేదా? సో ఇది మీరు కాస్త సరిగ్గా తినకుండా వాడకుండా వాటికి వెళ్ళిపోయిన అనుకోండి. ఆ చాక్లెట్లు బిస్కెట్లు కురికిరాలు పేరు గుర్తుస్తాము. వీటి దూరం ఈ టేస్ట్ తెలియదు. ఏ విధంగా మీ యొక్క సీరియస్ అయిన వాళ్ళు పెద్ద పిల్లలు ఏ విధంగా దీనికి దూరం అయిపోయారో టేస్ట్ ఉంది బట్ టేస్ట్ ఎంజాయ్ చేయారు. అవి మనం ఆటం చేసాయి కాబట్టి ఈ టేస్ట్ మనకు తెలియదు. అర్థమవుతుందా మీకు అందరికీ? పిల్లల దగ్గర జావ తాగండి. ఇప్పుడు చిన్న పిల్లలందరూ కూడా సరే. మా క్లాస్ టీచర్ కూడా చెప్పాలని కోరుకుంటున్నా. జావ తాగిందే స్కూల్కి రాకూడదు. చెప్పండి ఏమవుతుంది? ఆ పిల్లకాయలు సౌలు చెప్తున్నా. నెక్స్ట్ ఇయర్కి ఏమవుతుంది? ఎంతమంది మన ఆరోగ్యం అవుతుంది? భయపడబాకండి. ధైర్యంగా ఉన్నాం. దీన్ని ఏమంటారు? చాలా చేస్తారంటే రాగులతో చేస్తారు, పద్ధతితో చేస్తారు, జొన్నలతో చేస్తారు, కొరలతో చేస్తారు, ఆఖరికి బియ్యంతో చేస్తారు. కొరల బియ్యము అని వస్తున్నాడు మా తమ్ముడు. పిండికి